ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నన్ను మనల్ని దీవించునుగాక. పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1 కంటిన్యూషన్. పార్ట్ 2. యెహోవా నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. యెహోవా నీ దహన బలులను అంగీకరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. యెహోవా రక్షించుము, మేము మొర్రెపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ప్రాకారము గల పట్టణములో దేవుడు తన కృపను ఆశ్చర్యంగా నీకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. యేసుదేవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. మన యేసుని యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. యేసయ్యా, నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నిన్ను కాపాడునుగాక. దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. మా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని రాజు నిరంతరము నివసించునుగాక. దేవుడు నా ప్రార్థనలను త్రోసివేయలేదు, నా ఎదుట నుండి తన కృపలను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు మమ్మును అనగా దేవుడు మనల్ని కరుణించి మనల్ని రక్షించునుగాక. ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసింతుదురుగాక, వారు మహానందమును పొందుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారు, నీ శాసనములను తెలుసుకొనువారు నా పక్షమునందుదురుగాక. ఆమేన్. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. శ్రమనుందువారును దరిద్రులను నీ నామమును స్తుతించుదురుగాక. దేవుని యొక్క కుడి చెయ్యి మనుషునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను దేవుని యొక్క బాహుబలము ఉండునుగాక. ఆమేన్. నేను ఏ విషయంలో తప్పిపోతినో అది నాకు తెలియజేయబడునుగాక. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడైన యెహోవా ప్రసన్నత నీ మీద ఉండునుగాక. నా యేసు రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. నా యేసును గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించునుగాక. ఆమేన్. యెహోవా మన క్రియలను చూసి ఆనందించునుగాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. నా దేవుడు యుగములన్నింటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. భక్తులందరూ ఘనత నొంది ప్రహర్షించుదురు, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం నొందునుగాక. మన ఆశ భంగమై మనము సిగ్గు నొందక యుందుముగాక. ఆమేన్. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నిన్ను ఆదరించునుగాక. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. దేవుని చెయ్యి మనకు సహాయమగునుగాక. న్యాయాధిపతి యేసయ్య, నీ న్యాయ విధులు నాకు సహాయమగునుగాక. ఆమేన్. నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక, నీ నగరులలో క్షేమము ఉండునుగాక.
మన సహోదరుల నిమిత్తమును మన సహవాసుల నిమిత్తమును మనకు క్షేమము కలుగునుగాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నన్ను మనల్ని ఆశీర్వదించునుగాక. యెరూషలేము మరియు ఇజ్రాయేలు క్షేమం కోసము మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమునకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. దయగల దేవుని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నిన్ను నడుపునుగాక. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునుగాక. తొలకరి వాన దీవెనలు నీ మీద ఉండునుగాక. తొలకరి వాన దీవెనల గురించి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 6వ వచనంలో మనం ఇంకా తెలుసుకోవచ్చు. దేవుడు తన ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనపై కుమ్మరించునుగాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ దీవెనలన్నీ మాకు దయచేసి ధాన్య ద్రాక్షారస తైలములతో సమృద్ధితో మమ్మను నింపుము. నీటి మడుగులతోనూ తొలకరి జల్లులతోనూ మమ్మను సంతోషపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.